వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. బోరించ సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి దంపతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ గ్రామంలో సంగమేశ్వర దేవస్థానంలో మాఘ అమావాస్య నది పుణ్యస్నానాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి స్వగ్రామం బోరంచ గ్రామ ఒడ్డున మంజీరా నది తీరంలో గల అతి పురాణ సంగమేశ్వర దేవాలయంలో మాఘ అమావాస్య పుణ్యస్నానం కార్యక్రమంలో పాల్గొని సంగమేశ్వరుని ఆశీస్సులు పొంది వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. ఓం ఆప్యాయస్య సమేతుతే విశ్వతస్సోమవృష్ణియం భవావాజస్య సంగధే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. దధి ప్రావణ్ణో అకారిషం విష్ణు నీళ్ళు బిడ్డ ఇక్కడ నుంచి తొందరగా బిడ్డ. ఓషధి నదిలో మనం స్నానం ఆచరించడం ద్వారా దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో పాటు చర్మ వ్యాధులు అనేకమైనటువంటి కూడా ఆరోగ్య సూత్రంగా నయమవుతాయని మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా రాసి ఉంది. వైదిక ధర్మంలో కూడా ఈ స్నానం ఆచరించడం ద్వారా ఈ చలికాలం పూర్తవుతూ వసంత ఋతువు ఆగతం వస్తున్నటువంటి ఈ తరుణంలో శరీరానికి ఈ నదీ జలాల యొక్క స్పర్శ అవసరం. కాబట్టి ఇది ఆయుర్వేద సూత్రంగా మన ఋషులు మనకు చెప్పినారు. ఈ మాఘమాసం స్నానం పరమ పవిత్రమై పుణ్యస్నానమై అందులో శివుడిని దర్శించుకోవడం ద్వారా మన జన్మ ధరించిపోతుంది. అందులో ముఖ్యంగా ఈ సంగమేశ్వర దేవాలయము మంజీరా నది ప్రాంతంలో ఉండడము, ఇది ఈ మధ్యలో అభివృద్ధి కావడం సంతోషకరం. చాలా మందికి ఈ విషయం తెలియదు. అభివృద్ధిలో భాగంగా దీన్ని చేసుకుంటూ సమస్త గ్రామస్తులు బోరంచ గ్రామస్తులు అదే విధంగా ప్రస్తుత మన శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు కూడా ఈ ఆలయానికి అభివృద్ధికి ఎంతో ఆలోచించుకొని ఈ విధంగా ఈ రోజు ఈ అభివృద్ధి కిరణాలు భూమికి చేరుతాయట. ఈ రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో అవి మనందరికీ తెలుసు. ఈ యొక్క ఆరోగ్యం విషయంలో సూర్య భగవాన్ యొక్క కీలకమైన పాత్ర ఉంటుంది. అటువంటి కిరణాల ద్వారా ఈ నది అంతా కూడా ఓషధి శక్తిగా ఒక ఆయుర్వేద భాండాగారంగా మారుతుందట ఈ నది ఆ కిరణాల ద్వారా. అందులో మనం స్నానం ఆచరించడం ద్వారా అఘదోషం అంటే అఘం అంటే పాపం, మాఘము అంటే పాపాన్ని నివారణ చేసేది అని.